ప్లేస్ లో మనం స్టఫ్ పెట్టామన్నమాట. ఓకే, ముందుగానే నాట్లు వేసేసిన తర్వాతనే స్టఫ్ పెట్టామన్నమాట. నాట్ వేసేసిన తర్వాత కొంచెం అనుకుంటే గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ ఫిల్ చేసేస్తాం అన్నమాట. కొద్ది కొద్దిగా ఫిల్ చేసేస్తాం. అయితే ఇది కొంచెం పంకిన్ పిల్లో అంటే రౌండ్ గా ఉంటుంది, డిజైన్ గా ఉంటుంది అనుకుంటున్నాను. అయితే కొంచెం మంచి క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. సాటిన్ క్లాత్ బాగుంది. ఇలా మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇలా ఈ సెంటర్ పీస్ మొత్తం ఇలా వస్తుంది. సో మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర రన్నింగ్ నాట్ వేసి తీసేసుకున్నాం కదా, ఈ సెంటర్ లో మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఈ సెంటర్ స్టఫ్ చేయడానికి మనం ముందే ఏం చేసాము, జిగ్జాగ్ నాట్స్ ఇటు ఇటు రాకుండా మనం నాట్ వేసేసుకున్నాం. సో మనకి ఇలా కంటిన్యూగా ఈ 3 ఇంచెస్ ఈ లెంత్ మొత్తం కంటిన్యూగా ఇలాగా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకొని అంతే ఇలా రెడీ చేసుకుంటే పిల్లో రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయినట్లే. ఆ ఫినిషింగ్ ఎలాగో చూపిస్తాను. ఓకే ఓకే, అయితే ఇదంతా మరి ఫిల్లింగ్ చేశారు. మొత్తం ఇదిగో మొత్తం అంతా ఫిల్లింగ్ చేశారు. మనకి బయటికి రాకుండాను ఫిల్లింగ్ నాట్ మనం ఓవర్లాప్ స్టిచ్ కూడా వేసేసామన్నమాట. ఇదంతా వన్ సైడ్ ఏమొచ్చి మొత్తం దారాన్ని మనం ఇలా క్లాత్ ఉంటుంది కదా, రన్నింగ్ స్టిచ్ మొత్తం ఇలాగా రన్నింగ్ స్టిచ్ వేసేసుకుని ఓకే గ్యాప్స్ ఇస్తూ మనం కుట్టుకుంటే ఇలాగ సెంటర్ లో ఫ్రిల్స్ లాగా వచ్చింది కదండి, అలా వస్తుంది. సో మనం ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకుని గట్టిగా లాగేస్తే దగ్గరికి లాగేయాలన్నమాట. లాగేస్తే ఫోల్డింగ్స్ వస్తాయి. ఫోల్డింగ్స్ వచ్చేసి మనకి లైన్స్ అన్నవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ 2 ఎడ్జెస్ కూడా కలిపేశారు కదా? 2 ఎడ్జెస్ కూడా కలిపేశారు. ఓకే, అయితే వన్ సైడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేసి పెట్టనమాట. ది అదర్ సైడ్ ఏంటంటే మనం ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ స్టఫ్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఓకే, స్టఫ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనం రన్నింగ్ స్టిచ్ చేసాం కదా, దగ్గరికి లాగేస్తాం. మీరు ఏం థ్రెడ్ తీసుకున్నారండి? 6 థ్రెడ్ తీసుకోవాలమ్మా. ఏంటంటే మనం దీనికి పిల్లోకి మనం పిల్లలు రఫ్ గా వాడతారు, మనం కూడా పిల్ల కింద యూజ్ చేస్తాం, అన్ని కింద యూజ్ చేస్తాం కాబట్టి మనం థిక్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మనం ఇలాగా మొత్తం షీల గ్యాప్ లేకుండా ఇలా దగ్గరికి వచ్చేటట్టు తీసుకొని నాట్ వేసిస్తాం. ఓకే, వీలైతే ఇంకొకసారి కూడా మనం స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఓకే, నాట్. సో పిల్లో రెడీ అయిపోయింది. మనం పంకిన్ పిల్లో ఉన్నాం కదా, కొంచెం ఆ లుక్ రావడానికి ఏంటంటే మనకి ఇలాంటి లీవ్స్ దొరుకుతాయి మార్కెట్ లో. సో ఆ లీఫ్ ని సెంటర్ లో పెట్టి ఏదైనా డెకరేటివ్ బీడ్ లాంటిది మనం బీడ్ పెట్టేసి ఓకే పెట్టేసి నాట్ వేసేస్తాను. ఓకే ఓకే, మనం ఇలా నాట్ పంకిన్ పిల్లో రెడీ. బాగుందండి, సాఫ్ట్ గా చాలా బాగుంది. ఇలాంటివి మనము దివాన్ కాట్ మీద కానీ, లేదంటే ఈ సోఫా చైర్స్ మీద కానీ, లేదంటే బెడ్ మీద కూడా మనం డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. బాగుందండి. ఇది వేరే కలర్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. మన బెడ్షీట్స్ కి తగినట్టు, దివాన్ బెడ్షీట్ తగినట్టు ఆ కలర్స్ తగినట్టు మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, చాలా సింపుల్ గా పంకిన్ పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. బాగుందండి. థ్యాంక్ యూ. శ్రీదా.